హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి అఫీషియల్. మా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో వచ్చేసి ఇది నిన్న తీసిన వీడియో అనమాట. నేనైతే నిన్న శివరాత్రి కోసం అనేసి అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఎలా క్లీన్ చేసుకున్నాను, ఎంత టైం పట్టిందని చూసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం రండి. ఇది మార్నింగ్ తీసానమాట. ఇంకా పాప కోసం అనేసి అయితే నేను రైస్ పెట్టి పోపన్నం చేసి అలాగే తినడానికైతే మ్యాగీ చేసి ఇచ్చాను. ఇక అలాగే రాగి జావ కూడా చేసేసి టీ పెట్టుకొని తాగాను అనమాట. నేను తాగేసి అయితే ఇక టిఫిన్కి వచ్చేసి అయితే పూరి ఉన్ను ఆలు కుర్మా చేశాను. పాపకు కూడా ఇలా స్నాక్స్ను లంచ్ పెట్టేసి అయితే పాపనైతే పంపించాను. పాపనైతే 8:25 లేదంటే 8:30 కల్లా వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాతనైతే నేను ఫస్ట్ ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనైతే ఇక ఇల్లు క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటాను అనమాట. కబోర్డ్లో ఉన్న పప్పు డబ్బాలన్నీ ఉంటుంది కదా, ఆ డబ్బాలు మొత్తం తీసేసుకొని అయితే మంచిగా దులిపి ఊడ్చేసుకొని మళ్ళీ కొత్తగా పేపర్లు వేసుకొని అయితే మళ్ళీ డబ్బాలన్నీ తోమేసి పెట్టుకుంటాను. ఇక ఏదైనా ఫెస్టివల్స్ వచ్చిందంటే మనం క్లీన్ చేసుకోండి అయితే మంచిగా అనిపించదు కదా. ఇంట్లో ప్రతి ఫెస్టివల్ వచ్చినా కానీ క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా. ఇక క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకా చెద్దార్లు స్క్రీన్లు అన్నీ పిండుకోవడానికి 2 days అవుతుంది అనేసి అయితే ఇక నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ కబోర్డ్స్ క్లీన్ చేశాను. క్లీన్ చేసి పప్పు డబ్బాలన్నీ గిన్నెలలో పోసుకొని అయితే వాటర్ పోసి నానబెట్టాను అనమాట. తర్వాతనైతే హాల్లోనైతే ఇక్కడ సెల్ఫ్లు ఉన్నాయి కదా, ఆ సెల్ఫ్లలోనైతే బొమ్మలన్నీ చేసుకుంటూ ఆ సెల్ఫ్లు కూడా మంచిగా చేసుకొని అయితే మళ్ళీ అన్నీ కరెక్ట్గా సర్ది పెట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు తూర్చినా కానీ దుమ్ము వస్తూనే ఉంటుంది. 15 daysకి ఒకసారి అయితే నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఈసారి అయితే 1 month అయిందనమాట. పోయిన మంత్ పొంగల్ అప్పుడైతే క్లీన్ చేశాను. చూడండి మళ్ళీ అంత లోపల ఎంత దుమ్ము పట్టిందో. చాలా దుమ్ము ఉంది కదా. షోకేజ్ బొమ్మలు ఉంటేనైతే ఎప్పుడు క్లీన్ చేసుకొని ఉండాలి, లేదంటే కొంచెం దుమ్ము పట్టినా కానీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక చూడండి ఇలా క్లీన్గా దులిపేసుకొని అయితే మళ్ళీ అన్ని లైన్గా పెట్టుకున్నాను. ఇక అలాగే టీవీ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను. ఒకసారి బ్రష్తోనైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి అయితే చేశాను అనమాట. వాటర్ అయితే పెట్టద్దు. వాటర్ పెట్టినా కాలిన్ కొట్టి క్లీన్ చేసినా కానీ స్క్రీన్ అయితే పోతుందన్నమాట తొందరగా టీవీ మీద అనేసి నార్మల్గా క్లీన్ చేశాను. ఇక అలాగే ఇక ఈ దీపాలు లాంటిది లోపల దీపం పెడితే వస్తుంది అన్నమాట, షోకేజ్కి పెట్టుకున్నది. ఇక ఇవి కూడా ఈ విధంగానైతే క్లీన్ చేసుకున్నాను. అసలు క్లీన్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. ఒక 2-3 అవర్సే అవుతుంది. ఎందుకంటే అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ దులిపేసి మళ్ళీ సదిరేసుకోవాలి కదా, చాలా టైం అయితే పడుతుంది. ఇక 2 days అయితే చేసుకుంటాను అనమాట. నేను ఒక్క రోజులోనే చెయ్యను, 2 days చేస్తానైతే మొత్తం అయిపోతుంది. ఒక్కరోజు చేయాలంటే బాగా టైర్డ్ అయిపోతుంది. ఇక ఇలానైతే అన్నీ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే టీవీ కింద ఉన్న బొమ్మలు కూడా ఇక ఇలా బ్రష్తోనైతే మంచిగా ఇలా క్లీన్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ బొమ్మలు కాబట్టి చాలా డస్ట్ అయితే పడుతుంది. ఇలా అనేసి ఇలా మంచిగా దులిపేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా, షోకేజ్ ఫ్లవర్స్, వాటిని కూడా కడిగేసి పెట్టుకున్నాను అనమాట. సర్ఫ్ వాటర్లో ముంచేసి అయితే ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. వాటికి కూడా దుమ్ము పడుతుంది కదా, మనం కడిగేసుకున్నామంటే తెల్లగా మంచిగా ఉంటాయి అనేసి అయితే అవి కూడా కడిగేసి అయితే ఆరబెట్టుకున్నాను. ఈ ఫ్లవర్స్ ఇలా దులిపేసుకొని చూడండి ఎంత దుమ్ము వస్తుందో. ఇక ఇలా దులిపేసుకున్న తర్వాతనైతే ఆఫ్టర్నూన్ వరకు అయితే కడిగేసుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఇలా క్లీన్ అయితే
చేసుకున్నాను. మరి మీరు కూడా శివరాత్రికి మీ ఇంట్లో కూడా క్లీనింగ్ పని అయిపోయిందా? క్లీన్ చేసుకున్నారా? కామెంట్ బాక్స్‌లోనైతే కామెంట్ చేయండి. అలాగే అసలు ఏ పండుగలు వచ్చినా క్లీన్ చేసుకుంది అయితే మనకు అసలే మంచిగా అనిపించదు కదా. క్లీన్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకొక రూమా మెల్లగా క్లీన్ చేసుకుంటుంటాను అనమాట. ఈ హాల్ అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయింది. అన్నీ దులిపేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పైన ఉన్న ఫ్యాన్ అయితే తుడిచేసుకున్నాను. ఫ్యాన్ తుడిచిన తర్వాత ఇలా ఫొటోస్ని అలాగే ఇక్కడ ఉన్న డస్ట్ మొత్తం తీసుకుంటున్నాను. ఏసీ పైన ఇక్కడ ఫ్లవర్స్ తోటి ఇక్కడ ఉన్న డస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాతనైతే అదే బూజు తీసే కట్టె ఉంటుంది కదా, దాంతోనైతే పైన మొత్తం తీసేసుకున్నాను అన్నమాట. పైన మొత్తం తీసేసుకొని ఇక కింద ఉన్నాయి వచ్చేసి అయితే ఇలా బ్రష్తోనైతే క్లీన్ చేసుకుంటున్నా. ఎందుకంటే కింద ఉన్న దానికి కూడా దాంతో క్లీన్ చేస్తే అన్నీ పడిపోతాయి అనేసి అయితే ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాతనైతే ఇక బెడ్ పైన డస్ట్ మొత్తం అయితే పడింది. బెడ్షీట్ అయితే తీసేసుకొని ఇలా దులిపేసి అయితే ఇంకో బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక పైన కూడా బెడ్రూమ్ కూడా దులపడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇలా బెడ్ మీద కూడా బెడ్ కవర్ వేసుకున్నాను, బెడ్షీటు. ఇక వేసుకున్న తర్వాతనైతే ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసాను. చాలా అంటే చాలా డస్ట్ వచ్చింది. చూడండి మొత్తం ఫుల్ డస్ట్ వచ్చిందనమాట. ఇల్లు మొత్తం ఊడ్చేసుకున్నా. ఇంకా ఊడ్చేసుకున్న తర్వాత అయితే చెత్త మొత్తం తీసేసుకొని అలాగే కబోర్డ్లో అయితే వాటర్ పెట్టి అయితే ఈ విధంగానైతే తుడిచేసుకున్నాను. కబోర్డ్లు అన్నీ తుడిచేసుకొని కబోర్డ్లు తుడిచేసుకున్న తర్వాత అలాగే మిక్సీ గ్రైండర్ కూడా తుడిచేసుకుంటాను అనమాట. ఇల్లు తుడిచినప్పుడే ఇలా ఇల్లు క్లీన్ చేసినప్పుడే వాటిపైన కూడా డస్ట్ పడుతుంది అనేసి అయితే ఇలా తడి క్లాత్ పెట్టి తుడుచుకుంటూనైతే తెల్లగా అయిపోతాయి. ఇవి మొత్తము ఇలా తుడిచేసుకున్న కింద టేబుల్ ఉంటే కూడా టేబుల్ మొత్తం అయితే ఇలా క్లీన్గా తుడిచేసుకున్నాను. ఇక అన్నీ ఇల్లు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అయ్యేసరికి 11 అయిందనమాట టైము. ఇలా అన్నీ తుడిచేసుకున్న తర్వాతనైతే ఇక ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. సర్ఫ్ వాటర్లో వేసి మాఫీ అయితే వేసుకున్నాను. ఎందుకంటే పండుగ రోజు అయితే ఆదివారం రోజు అయితే కడుగుదాం అనేసి అయితే తుడిచేసుకున్నాను అనమాట. ఆదివారం కడిగితే సరిపోతుంది. ఇంకేంటంటే పూజ సామాన్ తోముకోవాలి. తోముకొని ఆదివారం రోజు అయితే ఇల్లు కడిగేసుకుంటాను. కడిగేసుకుంటేనైతే పండగ పని అయితే మొత్తము అయిపోతుంది. ఇంకా తుడిచేయడం అయితే అయిపోయింది కదా కబోర్డ్స్ అయితే. ఇక ఇల్లు మొత్తం అన్ని రూమ్స్ అయితే ఇలా సర్ఫ్ వేసుకొని అయితే తుడిచేసుకున్నాను మొత్తం. తుడిచేసుకోవడం అయితే అయిపోయింది. ఇల్లు తుడవడం అయిపోగానే వంట అయితే చేశాను. కాలీఫ్లవర్ అయితే పప్పు వేసి చేసుకున్నాను. అప్పటికే టైం అయిపోయిందనమాట. 12 అయింది టైం. అందుకనేసి కాలీఫ్లవర్ పప్పు చేసుకొని డ్రై ఫిష్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని అన్నం వండేసి పక్కన పెట్టుకున్నాను. ఇక వంట చేయడం అయిపోయిన తర్వాతనైతే ఈ పప్పు డబ్బాలన్నీ అయితే వాటర్ పోసి నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు అన్ని డబ్బాలు అయితే ఒక్కొక్కటా తోముకొని ఉన్నాను. పప్పు డబ్బాలు తోమనంటే చాలా టైం అయితే పడుతుంది కదా మనకి. అందుకనేసి మెల్లగా తోముకుంటూ కూర్చున్నాను. ఎందుకంటే వంట కూడా చేసేసాను కాబట్టి ఈ విధంగా అన్నీ తోమేసుకొని అయితే ఒక రైస్ బ్యాగ్ వేసుకొని దానిపైన అయితే క్యాప్లు డబ్బాలు అయితే ఇలా బౌల్ ఇచ్చి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఎండకైతే మంచిగా తొందరగా ఆరిపోతాయి. మాకు వెనక సైడ్ ఎండ చాలా పడుతుంది. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ తీసి కొంచెం ఎండిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేసి కూడా పెట్టుకున్నాను. ఇక
చూడండి ఈ విధంగానైతే తోమేసి పెట్టుకున్నాను అనమాట అన్నిటినీ. ఎందుకంటే వీటికి ఏముండదు, మనం ఎప్పటికి కడుగుతూనే ఉంటాం కాబట్టి ఏమో ఎక్కువగా డస్ట్ అయితే ఉండదన్నమాట. మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి కడుక్కుంటాం కదా, కబోర్డ్ లోపలనే ఉంటుంది కాబట్టి డస్ట్ అయితే ఎక్కువ ఉండదు. నార్మల్ కడుగుతూనైతే సరిపోతుంది. అందుకనేసి అన్నిటిని అయితే ఇలా కడిగేసుకొని ఎండకైతే ఆరబెట్టుకున్నాను. ఇంకా అన్నీ ఆరబెట్టుకున్న తర్వాత అవి కూడా ఆరిపోయినాయి. పప్పు డబ్బాలు ఆరే లోపలైతే చెద్దార్లు అయితే కొన్ని నానబెట్టి పెట్టుకున్నాను. మిగతాయి నెక్స్ట్ డే చేసుకుందాం అనేసి అయితే చెద్దార్లు కూడా ఉతికేసుకున్నాను. అంతలోపల డబ్బాలు కూడా ఆరిపోయాయి. ఇక తర్వాతనైతే నేను స్నానం చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి తినేసాను. ఇప్పుడు ఆ డబ్బాలన్నీ ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాతనైతే ఏ డబ్బాలు ఆ డబ్బాలోనైతే పప్పులు కారం అన్నీ అయితే నింపి పెట్టేశాను. చూడండి ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని అయితే ఇలాగా కబోర్డ్లో మొత్తం పెట్టేసుకున్నాను. అన్ని పప్పు డబ్బాలు అయితే కబోర్డ్లో ఒక్కొక్కటిగా లైన్ వైజ్గా పెట్టేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.